మరుసటి రోజు ఎన్నోసార్లు అతనికి కాల్ ట్రై చేశాను, బట్ ఆ నంబర్ దొరకనే లేదు. అతను ఆ డెడ్ బాడీని ఏం చేశాడో తెలియకపోవడంతో నాలో టెన్షన్ ఎక్కువైంది. రా, వదిలే రా. నిజాన్ని మాతో ఓపెన్గా చెప్పుండాల్సింది. దాని ఫలితం ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? మనమందరం చిక్కుల్లో పడ్డానికి ఈ ఒక్క విషయం చాలు. The subscriber you are calling is switched off. Please try after some time. ఏంటి ఎస్ఐ గారు సార్ లోపల ఉన్నారు, కూర్చోండి. మీ వారింటికొచ్చి 3 రోజులు అయిందంటారు. ఆయన మామూలుగా వెళ్లే చోట్లన్నీ వెతికారా? మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎంక్వైరీ చేస్తాం. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయిగా? ఒక్కోసారి ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ అది వెళ్తూ ఉంటారు. ఐ మీన్ లేడీస్. అలాంటి వారు కాదు ఓకే సార్. ఓకే ఓకే మేము వెతికి చూస్తాం. అవసరం అనిపిస్తే నేను కాంటాక్ట్ చేస్తాను. సూరి, అతను నాకు కేవలం న్యూస్ అందించే ఒక ఇన్ఫార్మర్ మాత్రమే. అతని విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్న మాకు ఒక సంతోషకరమైన వార్త వచ్చింది. నేను ఆ రోజే చెప్పాను కదా, ఇదో సింపుల్ కేసేనని. ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు అందరూ హ్యాపీగా అంతే మరి. ఈ అమ్మాయినా నేను ఇంతకాలం ఈ రోజులే చూసింది. అమ్మడు, త్వరలో నేను మా వాడు వచ్చి తన్ని మా ఇంటికి తీసుకెళ్తాం. అందుకు రెడీగా ఉండండి. నేను నా కోడలు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. రామ్మా. నాకు ఈ రోజు నుంచి మీరు మా వదినలాగే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, మీ నంబర్ ఇవ్వండి, రాత్రి ఫోన్ చేస్తాను. పోనీ నీ నంబర్ ఇస్తావా? ఫోనా? నిజంగానా? రాకేష్, ఈ టేప్ తీసుకువెళ్ళి గౌతమ్కివ్వు. ఓకే మ్యామ్. నువ్వు చెప్పినట్టు ఏమీ లేవు అక్కడ. క్రైమ్ స్టోరీ ప్రోగ్రామ్ కోసం అన్ని స్టేషన్స్ కి కాల్ చేశాను. చెప్పుకోదొక కేసు ఒకటి లేదు. కొత్తపేట స్టేషన్ లో మాత్రం ఒక మనిషి మిస్సింగ్. పేరు శ్రీకాంత్ అట, వయసు 30 ఏళ్లు. అతని భార్య కంప్లైంట్ ఇచ్చిందట, అంతే. ఈ మిస్సింగ్ కేసులు ఎందుకు వేస్ట్? ఎవడైనా హత్య చేస్తుంటే అప్పుడు ఆ న్యూస్ కి వాల్యూ ఉంటుంది. ఈ చావుకు కారణం ఎవరు, దీని వెనక రహస్యం ఏమిటి అని మనం ఎపిసోడ్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఏ అయ్యప్ప, ఆ మహిళా మంత్రి కేసు రిపోర్టు తీసుకెట్టవయ్యా, మనకు అదే గతి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.